రాయదుర్గం నియోజకవర్గంలో ఈ నెల 19వ తేదీ అనగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మీడియాకి వీడియో ప్రకటన విడుదల చేశారు. పులివెందుల పట్టణానికి చెందిన ఒక వ్యక్తి ఫ్యాక్టరీలో పనుల కోసం రైతుల వద్ద ట్రాక్టర్లను లీజుకు తీసుకుని వాటిని వివిధ చోట్ల తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ట్రాక్టర్ యజమానులకు డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు 58 ట్రాక్టర్లను వివిధ చోట్ల స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఎమ్మెల్యే వెంకట్ గౌడ్కే వైసీపీకి మరో అవకాశం ఇచ్చింది. ఈ కార్యక్రమానికి పలంనేరు ప్రజలు హాజరు కావాలని జెడ్పీ చైర్మన్ ఇప్పుడు పిలుపునివ్వడం ఆసక్తికరంగా ఉంది. గంగవరం పోర్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. గత కొంతకాలంగా యాజమాన్యానికి కార్మికుల మధ్య పలు సమస్యలపై పంచాయతీ తేలడం లేదు. దీంతో కార్మికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తమ్మళ్లపల్లె నామినేషన్ కేంద్రంలో డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, ఈఆర్జే రాఘవేంద్ర పరిశీలించారు. నామినేషన్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. మదనపల్లి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ఆర్డీఓ సి హరిప్రసాద్ వెల్లడించారు. మినహా మిగతా పని దినాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలందరూ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కనిగిరి డీఎస్పీ రామరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతోందని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల వేళ పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కొత్త వలస మండల కేంద్రంలో పోలీసులు రాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. జనసేన పార్టీకి రాష్ట్ర మాజీ ఆర్డబ్ల్యూఎస్ చైర్మన్ బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన నుండి పోటీ చేసే అవకాశం వస్తుందని భావించున్నారు. బొబ్బిలి డిప్యూటీ డీఈఓగా కలిగట్ల మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. బొబ్బిలి డివిజన్లో గల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులతో పాటు గజపతి నగరం పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మోహన్ రావుకు అభినందన తెలియజేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 19వ తేదీన నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహించేందుకు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. రణస్థలం మండల వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వేకువజాము నుంచి ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామ మందిరంలో సర్పంచ్ ప్రతినిధి పీసీని లక్ష్మణరావు దంపతులచే వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు చేపట్టారు. శ్రీకాకుళం రూరల్ సింగుపురంలో టీడీపీ ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్తో కలిసి ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. సింగుపురం సర్పంచ్ గుండా ఆదిత్య నాయుడు పెద్ద ఎత్తున తన అనుచరులతో కలిసి వైకాపాను వీడి టీడీపీలో చేరారు. మండల కేంద్రం బట్టిప్రోలు గ్రామానికి చెందిన వైసీపీ నుండి టీడీపీలోకి 10 కుటుంబాలు మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు సమక్షంలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను తన ప్రభుత్వంలో బానిసత్వం నుండి బయటకు తీసుకువచ్చారని, ఈ సమయంలో కూడా మనం మారకపోతే ఎలా అని బాపట్ల పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్ హితవు పలికారు. అమృతలూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామంలో వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు నందిగం సురేష్, వరికుటి అశోక్ బాబులు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గిరిజనుల జీవన శైలి ఒక ప్రత్యేకం. వారి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పండుగలు నిర్వహిస్తుంటారు. అరకులోయ మండలంలోని చొంపి పంచాయతీ గ్రామాల్లో ప్రస్తుతం ఇటుకల పండుగ సందడి మొదలైంది. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామ మందిరంలోని బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతమైంది. 75 mm వ్యాసార్థంతో దాదాపు 6 నిమిషాల పాటు విగ్రహం మూర్తిపై సూర్యకిరణాలు ప్రసరించాయి.
ఏఎస్పేట మండలం రాజవోలు గ్రామంలో ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. తమను గెలిపిస్తే రాజవోలును మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గొలగొండ మండలం ఏటిగారంపేట పంచాయతీ సీతకండి గ్రామ శివారులో నాటుసారా తయారీ స్థావరాలపై దాడులు చేసినట్లు గొలగొండ ఎస్ఐ బి కృష్ణరావు తెలిపారు. నూజివీడు పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. పట్టణ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అభిమానులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడ ప్రసిద్ధ కోదండరాముడి ఆలయంలో స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లక్షల రూపాయలు విలువ చేసే MDMA డ్రగ్స్ ను మాదాపూర్ SOT పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు.